పవన్ కళ్యాణ్‌కి విపరీతమైన ద్వేషం ఎవరి మీద ఉందయ్యా అంటే, జగన్ మీదన, రాజశేఖర రెడ్డి మీదన. ఆ ద్వేషంతోనే జగన్‌ని అధికారంలోకి రానివ్వకుండా ఉండడం కోసం 2014లో తెలుగుదేశంతో, 2019లో తెలుగుదేశాన్ని మళ్ళీ గెలిపించడం కోసం విడిపోయినట్టు కొంత హైలైట్ చేసి, మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రయత్నం, 2024లో మళ్ళీ కలిసి జగన్‌ని గద్దె దించడం చేసుకొచ్చారు. దీని వెనకాల ఉన్న పాయింట్ ఇవాళ ఆవేశంలో చెప్పుకొచ్చారు. ఇదే రాజశేఖర్ ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చామని కాదు. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా అంటే, నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మీ అన్నగారు వస్తారంటే, లేదు సార్ నాకు తెలియదు అన్న. లేదు, మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాక్లు చేస్తారు. ఏం అటాక్ చేస్తారు? మీ మీద కేసులు పెడతారు, దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు. ఎప్పుడు పెట్టారు నాకు అర్థం కాల. 2009కి ముందు ఈయన మీద పెట్టిన కేసులు ఏమి లేవు. చిరంజీవి గారు అమ్మాయి పెళ్లికి సంబంధించినటువంటి వివాదం వచ్చినప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టింది, ఆ అమ్మాయి కలిసి కేసు పెట్టారు. పెట్టినటువంటి సందర్భంలో తుపాకీ తీసుకెళ్ళి ఇచ్చి వచ్చింది పవన్ కళ్యాణ్. అప్పుడు కేసు పోలీసులు పెట్టలా, ప్రభుత్వం పెట్టలా, లేదా ఉద్వేగాలు రెచ్చగొట్టేది లేదు. ఎవరో ఆ సదరు పోలీస్ అధికారి పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్కి దగ్గర అవుదామని ఏదో తప్పుడు సమాచారం చెప్తే, ఆ తప్పుడు సమాచారాన్ని మనసులో పెట్టుకుని ఒక ద్వేషం తన మెదడులో నాటుకుంది అన్నది అర్థమవుతుంది. పవన్కి రాజశేఖర రెడ్డి మీదన, రాజశేఖర రెడ్డి కుటుంబం మీద విద్వేషం ఆనాడు ఆరంభమైంది. ఆ ఆరంభమైన విద్వేషం రెండో కోణంలోకి తీసుకుని వెళ్ళారు. కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని రెడ్డి కాపు సామాజిక వర్గాల మధ్యకి తీసుకొచ్చి తను తెలుగుదేశాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నది ఇవాళ ఇంత భావోద్వేగ సందర్భంలో కూడా పదే పదే జగన్ని దూషిస్తా, రాజశేఖర రెడ్డిని దూషిస్తా. అసలు వాళ్ళిద్దరికి ఇప్పుడు ఈ ఇష్యూలో ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. అక్కడ జరుగుతున్నది ఎవరికి? తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాల, ఇంకెవ్వరూ మాట్లాడాల. వాళ్ళ మీద కోపాన్ని కూడా ఇక్కడ వీళ్ళ మీద చూపించడం అన్నటువంటిది. అంటే జగన్ రాజశేఖర్ పదే పదే అదే జపం. అంటే జగన్ రాజశేఖర్ కుటుంబం మీద విపరీతమైన ద్వేషాన్ని మరొకసారి ప్రొజెక్ట్ చేసుకొని